హాయ్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మళ్ళీ ఇంకొక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఫస్ట్ అయితే మీరందరూ ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఫస్ట్ టాపిక్‌లోకి వెళ్దామండి. టాపిక్ వచ్చేస్తే పింపుల్స్ అండి. పింపుల్స్. ఫేస్ అందరికీ నీట్‌గా ఉండాలి, అందంగా ఉండాలి, ఫెయిర్‌గా ఉండాలి. ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుందండి ఖచ్చితంగా. సో, దాన్ని మనం ఎప్పుడైనా వజ్రానికైనా, బంగారానికైనా మెరుగు పెడితేనే కదండీ మనకు ఆ షైనింగ్ అనేది వచ్చేది. సో, మనం కూడా మెరుగు పెడదాము, మనం కూడా అందంగా తయారవుదాము. సో, దానికి మాత్రం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవి ఏంటివంటే చూద్దామా? ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఫుడ్ అయితే నేను చెప్తున్నాను కదండి, ఫుడ్ మీద అయితే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఫస్ట్ అయితే కీరా, క్యారెట్స్, నట్స్ ఇవన్నీ మనం డైలీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం వాటర్ అనేవి మనం మంచిగా ఎక్కువగా తాగాలి. మంచిగా ఖచ్చితంగా వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలండి. లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి మనము. దాని తర్వాత మనం ప్రతిరోజు బయటికి వెళ్ళి వస్తాం కదండి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అందరు జాబ్కి వెళ్ళినా ఇంకా ఎక్కడికైనా ఏదైనా పని ఉన్నా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు అయితే ఫేస్ వాష్, వీళ్ళైతే వా స్నానం చేయాలి. లేదు కుదరలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఫేస్ వాష్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలండి. ఎస్పెషల్లీ పింపుల్స్ ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే ఆ డస్ట్ పట్టుకుంటే ఇంకా ఎక్కువ మనకి పింపుల్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయండి. ఇంకొకటి ఏంటంటే క్రీమ్స్ యూజ్ చేసుకోవడం కూడా మనకు తెలియాలండి ఫస్ట్. కొంచెం ఆయిల్ టైప్ క్రీమ్స్ ఉంటాయి కదండి. ఆయిల్ టైప్ ఆఫ్ క్రీమ్స్ అయితే మన పింపుల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం పనికిరావు. అవి చూసుకొని మన స్కిన్ టైప్ ఏంటి, మనకి ఏ క్రీమ్ అయితే బాగా కరెక్ట్గా సూట్ అవుతుంది అనేది కూడా మనం చూస్ చేసుకొని వాడాలండి. ప్రతిరోజు మనం ఇది ఫేస్ ట్యాపింగ్ అనేది ఇలా చేయాలండి. ఇప్పుడైతే నాకు ఇక్కడ పింపుల్స్ లేవండి. సో, అందుకని నేను కొంచెం చేస్తున్నాను గట్టిగానే. కొంచెం పింపుల్స్ ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా చేయాలండి. ఫేస్ ట్యాపింగ్ అనేది డైలీ ప్రతిరోజు మీరు టీవీ ముందు కూర్చున్నప్పుడైనా, ఇంకేదైనా టీవీ చూస్తున్నప్పుడు, ఇంకేదైనా ఖాళీగా ఉన్నప్పుడు, ఏమైనా కాసేపు అలా ఖాళీగా కూర్చోకుండా ఇలా ఫేస్ ట్యాపింగ్ అనేది చేసుకోండి. సమంత గారైతే డైలీ 20 మినిట్స్ చేస్తారంట అండి. అట్లీస్ట్ మనం 10 మినిట్స్ అయినా చేద్దామండి. చేస్తే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందండి. ఇక్కడ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వి మంచిగా మనకి గ్లోయిగా కనిపిస్తుంది ఫేస్. అండ్ మనము ఈ ఫేస్ అంతా ఇలా ఫస్ట్ ఇక్కడ ఇలా 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 ఇదంతా ట్యాప్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా అప్పర్ లిప్ మీద, ఇక్కడ ఫోర్ హెడ్ మీద చేసుకున్న తర్వాత మనకు స్ట్రెస్ కూడా రిలీఫ్ ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు ఇటు సైడ్ అయితే ఎన్నిసార్లు అయితే 5 టైమ్స్ తిప్పారో ఇటు కూడా బ్యాక్ సైడ్ అన్నిసార్లు తిప్పాలండి. గట్టిగా ఒత్తకూడదండి, స్లోగా. ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్. జాగ్రత్తగా ఇలా ఒత్తి మంచిగా మనకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. హాయిగా హెడేక్ రాదు, మంచిగా నిద్ర పడుతుంది. మంచిగా ఇలా 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 ట్యాపింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఇలా అనుకోండి. మంచిగా ఫేస్ అంతా మంచిగా కాసేపు అలా అనుకొని మంచిగా మసాజ్ చేసుకొని ఇలా, ఇది కూడా ఇలా చేతుల కింద ఇలా మంచిగా ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకొని ప్రతిరోజు అట్లీస్ట్ 10 మినిట్స్ అన్న ఫేస్ ట్యాపింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఇది ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి. మీకు 1 మంత్లో మీకే అర్థమవుతుంది. వావ్ అనిపిస్తుంది మీకు కూడా. ఇంకా ఏంటంటే మన స్కిన్ టైప్ని కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలండి. మన స్కిన్ టైప్ ఏంటి, మనకి క్రీమ్స్ ఏవి సూట్ అవుతున్నాయి, మనము ఏది పెట్టుకుంటే మనకి రిజల్ట్ అనేది బాగుంది అనేది ఫస్ట్ మనకు ఐడెంటిఫై చేయగలగాలండి. మనకి ఏ ఫేస్ వాష్ అయితే పడుతుంది, మనకి ఏ క్రీమ్ అనేది పడుతుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది, తీసుకొచ్చాము, రుద్దాము అన్నట్టయితే కాదండి. ఎప్పుడైనా అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన స్కిన్ టైప్ ఏంటి, మన స్కిన్కి ఏ ఏ క్రీమ్ అయితే పడుతుంది అనేది ఒక్కసారి అయితే మనం ఆలోచించుకొని ఫాలో కావాలండి. కొంచెం అదైతే
మీరైతే కరెక్ట్గా చూసుకోవాలండి. మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ని తీసుకొచ్చి బరాబర్ పూసేయొద్దండి ప్లీజ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతే అండి. కొంతమందికి కాస్ట్ ఎక్కువ ఉన్న క్రీమ్సే బాగా పనిచేస్తాయి. కొంతమందికి 100-200లో ఉన్న క్రీమ్స్ కూడా తొందరగా తగ్గిపోతాయండి. అది చెప్పలేమండి, ఎవరికి ఏ ప్రోడక్ట్ అనేది సూట్ అవుతుంది అనేది మన చేతులు లేదు. రూ. 100, రూ. 1000, 2000 అనేది మాత్రం మీరు ఫస్ట్ మనీ అనేది చూడకండి. కొంతమందికి తక్కువ రేటు క్రీమే మంచిగా పనిచేస్తుంది. నేను 2000 క్రీమ్స్ కూడా వాడానండి. మరి దానివల్ల నాకు రిజల్ట్ కనిపించలేదు. జస్ట్ 200-300 రూపీస్ క్రీమ్ నాకు బాగా పనిచేసింది. నిజమండి అది. నేను మొన్న వీడియోలో మీకు చెప్పాను కదా, నేను 2000 క్రీమ్ కూడా యూజ్ చేశాను, అవి నాకు ఏమీ తగ్గలేదు. మరి నాకు 200 రూపీస్ క్రీమ్ బాగా తగ్గింది. అది ఒక్కసారి మీరు కొంచెం చూసుకొని ఫాలో అవ్వండి. అందరూ హ్యాపీగా ఉండొచ్చు, అందరూ గ్లోయింగ్గా ఉండొచ్చు, అందరూ హెల్తీగా ఉండొచ్చు. బాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ.